వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మంకీ బాబా అండ్ టుడే అవర్ వీడియో వచ్చి అంటే మైక్ కొన్నాం అనమాట. సో ఎందుకు మైక్ కొన్నాం అంటే ఇంతకు ముందు వీడియోస్ చేసాం కదా, ఆ వీడియోస్ అన్నీ క్లారిటీ లేవు వాయిస్ అనేది. సో అందరూ అంటున్నారు అనమాట వాయిస్ క్లారిటీ లేదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేస్తుందని. సో మైక్ అయితే మనకు వచ్చేసింది. సో ఈ మైక్ వచ్చేసరికి హాలీల్యాండ్ లార్క్ C1 అనమాట. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అన్నీ చెక్ చేద్దాం అనమాట. వీడియో ఇంక లేట్ చేయకుండా మైక్ ఓపెన్ చేద్దాం. మైక్ ఓపెన్ చేసే ముందు ప్లీజ్ మంకీ బాబు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొంచెం లైక్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్తో పాటు మనం ఇంకా షేర్ అన్నీ ఉంటాయి కదా, చెయ్యండి ప్లీజ్. లేట్ చేయకుండా ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి ఓకే వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసి చెక్ చేస్తా, మళ్ళీ మీకోసం ఓపెన్ చేస్తున్నాను అంటే వీడియో పెట్టాలి కదా. సో దీని స్పెసిఫికేషన్స్ ఫస్ట్ చెప్పేద్దాం. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది USB-C అనమాట. అంటే 2 టైప్స్ ఉన్నాయి వేరియేషన్స్. ఏంటంటే ఒకటి వేరియంట్ USB-C అండ్ ఇంకోటి లైట్నింగ్ అనమాట. అంటే ఐఫోన్కి మాత్రం వాడుకోవచ్చు అండ్ USB-C ఓన్లీ ఆండ్రాయిడ్స్కి అనమాట. సో సెపరేట్గా 2 అని చెప్పి దింపడం అయితే మార్కెట్లో. ఇది లాస్ట్ ఇయర్ వస్తుంది, 2023లో ఆగస్ట్లో వచ్చింది. సో మనం అయితే ఇప్పుడు కొన్నాం లో బడ్జెట్లో. మనకి స్టార్టింగ్ ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ తీయాలన్న వాళ్ళకైతే యూస్ఫుల్ అవుద్ది. తక్కువ రేట్కి అయితే మంచిగా క్వాలిటీ అండ్ పోర్టబుల్ మైక్ అయితే తీసుకోవడానికి అయితే ఇది బెస్ట్. అండ్ అనదర్ స్పెసిఫికేషన్ వచ్చేది దగ్గరికి వచ్చి చూస్తే స్పెసిఫికేషన్ USB-C వేరియంట్. అండ్ నెక్స్ట్ 1 క్లిక్తో మనం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కాకుండా ఓన్లీ మన వాయిసే వినబడేలాగా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇది పోర్టబుల్ ఛార్జింగ్ కేసుతో వస్తుంది అనమాట. సో మనం దీన్ని పట్టుకెళ్ళిపోతే ఎక్కడైనా మనం ఛార్జింగ్ పెట్టక్కర్లేదు, ఇంక డైరెక్ట్ ఇయర్ బడ్స్ ఎలాగైతే ఉంటే అలా డైరెక్ట్ తీసుకొని మనం వాడుకోవచ్చు. అండ్ ఇంకో వచ్చేసరికి ఇది ఈజీ టు ప్లగ్ అండ్ ప్లే అనమాట. అంటే డైరెక్ట్ మనం USB పోర్ట్కి పెట్టేసి వాడేసుకోవడమే. అండ్ నెక్స్ట్ HD ఆడియో వస్తుంది అప్ టు 48 kHz per 16 bits ఇచ్చేది దీనికైతే. అండ్ మిగతా మైక్స్తో చెక్ చేసుకున్నట్టయితే దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే ఇది. సో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. సో ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ ఇంకా క్లారిటీతో వస్తే డోంట్ వరీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయ్యే ఉండవు. ఇది ట్రాన్స్మిటర్ TX1 TX2 అని అంటాం కదా. ఇది ట్రాన్స్మిటర్ టు రిసీవర్ 1, ట్రాన్స్మిటర్ 2 టు రిసీవర్ 2 అనమాట. సో 2 రిసీవర్స్ అయితే ఇచ్చారు మనకి. అయితే మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే మనతో ఎవరైనా కూర్చున్నా వాళ్ళకి కూడా మనం 2 మైక్స్ వాడుకోవచ్చు, వాళ్ళకి ఒకటి మనకోటి అన్నట్టు. అండ్ లాక్స్ చేసుకోవడానికి అయితే సింగిల్ మైక్ కింద వాడుకోవచ్చు, ఒకటైతే యాస్టీస్ ఇందులోనే ఉంటుంది. అండ్ దీనికి ఛార్జింగ్ అప్ టు 600 mAh బ్యాటరీ పవర్ ఇచ్చారు. సో దీనికి అయితే బ్యాటరీ అయితే ఉండదు, డైరెక్ట్ పవర్ సోర్స్ అనేది మొబైల్ నుంచి తీసుకుంటుంది. రిసీవర్కి వచ్చేసరికి బ్యాటరీ అనేది ఉంటుంది 80 mAh ఇచ్చారనమాట. 8 to 10 hours అని చెప్పి కంపెనీ అయితే చెప్పింది లాంగ్ రన్లో వస్తుంది. బట్ మనం అయితే ఒక 7 to 8 hours అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన యూసేజ్ బట్టి. బట్ మనం అంత ఎక్కువ వాడాము, జస్ట్ 2 to 3 hours అయితే వాడచ్చు వీడియోస్కి అయితే ఇచ్చాడు. సో దీంతో పాటు కేసులో మనకి ఈ డెడ్ క్యాట్స్ ఇచ్చారనమాట. సో డెడ్ క్యాట్స్ దేనికంటే వాటి మీద వెళ్తాం, బైక్ మీద వెళ్ళినప్పుడు మన సౌండ్ అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది, లౌడ్నెస్. సో ఇది మనం యూజ్ చేస్తే డెడ్ క్యాట్స్ దీనికి ఎలా పెట్టేస్తే చాలు. మనం వాడినప్పుడు బయట అవుట్ సైడ్ ఉన్న అట్మాస్ఫియర్ వాయిస్ అనేది అసలు గ్రాప్స్ చేసుకోదన్నమాట, ఓన్లీ మన వాయిసే వినపడుద్ది. నాట్ ఓన్లీ దట్, మనం మౌంటైన్స్కి వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా ఎక్కువ విండ్ లౌడీ విండ్ వస్తుంది కదా. సో అది కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి డెడ్ క్యాట్స్ వాడచ్చు, లేదా బీచెస్లో అయినా ఎక్కడైనా. నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, బుక్ ఇస్తాడు చదువుకోమని, ఏదో ట్యాగ్ ఇచ్చాడు, దాంతో ఇదే ఇచ్చాడు. మనకి అవసరం, ఎందుకంటే యూట్యూబ్లో చూసి మనం నేర్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఇంకా కనెక్టింగ్ ఎలాగవుతుంది ఏంటి మొత్తం చెకింగ్ అవన్నీ చేసి ఎలా ఉంది ఏంటని చెప్పేద్దాం. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనం వీడియోస్ ఎడిట్ చేసినా ఇంకా దీంతోనే చేయాలన్నమాట. సో మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అలాంటివి రావు, ఇంకా వాయిస్ క్లారిటీ అనేది బాగుంటుంది. ఇంకా లాక్స్ అనేవి డైరెక్ట్గా ప్లగ్ అండ్ ప్లే, అంటే డైరెక్ట్ మనం ప్లగ్ చేసి ఇంకా వాడేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు వేరే మైక్స్ ఉంటే దానికైతే మనం సెపరేట్గా కనెక్ట్ చేసుకొని దానికి కాన్ఫిగరేషన్ చేసుకొని చాలా టైం పడుతుంది. అలా కాదనమాట, ఈజీ టు కనెక్ట్, ఈజీ టు రిమూవ్ అనమాట. సో దానికంటూ సెపరేట్ యాప్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్ ప్లగ్ చేసి మనం ప్లగ్ఇన్ చేసి సి పోర్ట్తో డైరెక్ట్ వాడేసుకోవచ్చు. సో ఫస్ట్ రిసీవర్ వచ్చేసరికి, అండ్ రిసీవర్తో పాటు ట్రాన్స్మిటర్. ఫస్ట్ ట్రాన్స్మిటర్ ఎలా అవుతుంది ఏంటని చెప్పి చూపిస్తా. సో మనం ఇక్కడ మొబైల్కి వచ్చేసరికి అయితే కనెక్ట్ టు ద మొబైల్. ఓకే, సో ఆఫ్టర్ కనెక్ట్ టు మొబైల్ ఇక్కడ పాపప్ అయితే వచ్చింది కదా మనకి. సో ఇక్కడ USB కనెక్ట్ అయినట్టు అని చెప్పి వస్తుంది. సో USBలో ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్లో
కిందకి వెళ్తే ఛార్జింగ్ కనెక్టెడ్ డివైస్ అని వచ్చింది. సో కనెక్ట్ అయినట్టు వచ్చింది అనమాట. సో కనెక్ట్ అవ్వగానే ఇక్కడ ఏట్ అవుద్ది, బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. సో బ్లూ లైట్ బ్లింక్ అయినప్పుడు ఇక్కడ మనకి ఇండికేషన్ ఏంటి చూపిస్తుంది అంటే నార్మల్ అట్మాస్ఫియర్ వాయిస్తో పాటు మన వాయిస్ కూడా తీసుకుంటుంది అనమాట. ఆల్ ఓవర్ చుట్టూ ఉన్న వాయిస్ అంటే అప్ టు సమ్ మీటర్ డిస్టెన్స్ వరకు తీసుకుంటుంది. బట్ మన వాయిస్ అయితే క్లారిటీ అయితే ఉంటుంది. సో ఓకే, సో అది మనం బయట నాయిస్ క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చాడు, ఎల్లో కలర్ ఇచ్చాడు. సో అది నొక్కగానే గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు సో ఇది ANC మోడ్ ఆన్ అయ్యేట అనమాట, అట్మాస్ఫియరిక్ నాయిస్ క్యాన్సిలేషన్. ఓకే, మన బ్లూటూత్లో ఎలాగైతే ఉంటాయో అలాగే దీనికి కూడా ఇచ్చాడు. అప్ టు సమ్ డెసిబల్స్ వరకు అయితే మనం క్యాన్సిల్ చేయొచ్చు, అంటే మొత్తం క్యాన్సిలేట్ చేయలేం కానీ సో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దీనికి డిఫరెన్స్ నార్మల్ దానికి అండ్ ANCకి ఏ డిఫరెన్స్ ఉందో చెక్ చేసి ఇంక ఫైనల్గా మనం ఇప్పుడు వీడియో అయితే 3 కేటగిరీస్లో సెపరేట్ చేద్దాం. ఫస్ట్ ఒక డెడ్ క్యాట్తో ఫ్యాన్ ఆన్ చేసి అది వాయిస్ ఎలా అవుతుందో లేదని చూద్దాం. తర్వాత డెడ్ క్యాట్ తీసి నార్మల్ మోడ్లో మైక్ చూద్దాం. తర్వాత డెడ్ క్యాట్స్ పెట్టి ఒకసారి ANC చూద్దాం, డెడ్ క్యాట్స్ లేకుండా ANC చెక్ చేద్దాం. సో 3 to 4 వేరియేషన్స్లో ఎలాగైతే మైక్ రన్ అవుతుందో చూద్దాం. అండ్ నౌ ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి కెమెరా ఓపెన్ చేసి మనం ఇక్కడ పక్కన ఒక షిప్ ఉంది కదా, షిప్ కోసం సమ్ డిస్క్రైబ్ చేద్దాం ఏంటి అలాగని. సో అలాగా చెక్ చేసినట్టు కూడా అయిపోద్ది అనమాట. ఓకే, సో కెమెరా అయితే ఆన్ చేశాను నేను. కెమెరా ఆన్ చేసేసరికి దగ్గరికి వస్తే నేను ఇప్పుడు ఈ మైక్ని నా కాలర్కి అయితే పెట్టాను మైక్. సో ఇక్కడ నుంచి మనం మాట్లాడుకొని ఏమైనా చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను వీడియో ఆన్ చేస్తున్నాను. సో వీడియోలో ఫస్ట్ షిప్ కోసం చెప్తాను అనమాట. సో వీడియోలో ఇక్కడ చూసినట్టయితే ఆన్ చేసి సో వీడియో అయితే రన్ అవుతుంది. నేనైతే దీనికి సింక్ చేస్తాను వీడియోకి, అంటే ఇక్కడ వాయిస్ ఎలా వస్తుంది ఏంటని. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అయితే ఇక్కడ ఒక నేవల్ షిప్ చూడొచ్చు. ఇది టాయ్ అని చెప్పొచ్చు. ఇది చిన్నపిల్లలు బిల్డ్ చేస్తారు కదా, నార్మల్గా జాతరలో ఆటలు అమ్ముతారు. సో ఇక్కడ ఇప్పుడు ఒక వేరియేషన్లో చెక్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ANC ఆన్ చేస్తాను అనమాట. ANCలో ఎలాగవుతుంది ఏంటని వితౌట్ డెడ్ క్యాట్. ఓకే, సో ఇక్కడ ANC మనం ఇక్కడ ఆన్ తీసి ఓపెన్ చేసి ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేయగానే ANC ఆన్ అయింది. సో ANC ఆన్ అయిన తర్వాత గ్రీన్ లైట్ ఇండికేట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం చూసుకోలేకపోతే కాలర్ పెట్టుకొని ఉంటాం కాబట్టి, సో ఇక్కడ మనం చూడలేకపోతే మనం డైరెక్ట్ ఇక్కడ మనం కెమెరా అయితే వాడుతాం కదా, కెమెరా వాడినప్పుడు గ్రీన్ లైట్ వెలిగితే ఇక్కడ ANC ఆన్ అయినట్టు, లేదు బ్లూ లైట్ అయితే నార్మల్ మోడ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు ANC కూడా ఆన్ అయ్యి ఇప్పుడు నేనైతే ఎంతో కొంత మాట్లాడాను. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని డిస్క్రైబ్ చేద్దాం. సో ఇదైతే ఇప్పుడు మనకి ఒక చిన్న కేసు వచ్చింది. కేసు లోపల ఇంకొక రిసీవర్ అయితే మిగిలిపోయింది. అండ్ ఇక్కడ మనకు బాక్స్ అయితే మిగిలింది అండ్ 2 డెడ్ క్యాట్స్ ఇక్కడ పడి ఉన్నాయి. సో అలాగా కొంచెంసేపు ఏదో ఒకటి మాట్లాడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం పైన. సో ఇప్పుడు వీడియో చూసినట్టయితే ఇక్కడ ఫ్యాన్ అయితే ఆన్ చేశాను అండ్ ఫ్యాన్ ఆన్ చేసి ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మనం మాట్లాడినప్పుడు అయితే ఇక్కడ వాయిస్ అనేది గ్రాస్ప్ అవుతుంది, ఫ్యాన్ సౌండ్ అన్నీ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనం నార్మల్ మోడ్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ANC ఆన్ చేస్తాను, అంటే ఫ్యాన్ వాయిస్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు నా జుట్టు కూడా ఊగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్యాన్ అయితే అవుతుంది అనమాట, వర్క్ అవుతున్నప్పుడు ఇప్పుడు గాలి అయితే వస్తుంది కదా, సౌండ్ అయితే క్యాప్చర్ చేస్తుంది మనది ఎంత కొంత సౌండ్ అనేది. సో ఇప్పుడు ఆ సౌండ్ ఇప్పుడు పోవడానికి ANC ఆన్ చేసి చెక్ చేద్దాం ఎలా అవుతుంది ఏంటని. సో ANC ఆన్ చేయడానికి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది కదా, సో ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగింది. అండ్ నా ఇప్పుడు ఫ్యాన్ సౌండ్ డిఫరెన్స్ చూడొచ్చు, అంటే ఇంతకుముందు చెప్పిన వీడియోలో అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెడ్ క్యాట్స్ అయితే పెడదాం. ఇక్కడ మనకి 2 డెడ్ క్యాట్స్ ఉన్నాయి, 2 రిసీవర్కి 2 డెడ్ క్యాట్స్ పెట్టు. సో ఇప్పుడు డెడ్ క్యాట్స్ అయితే పెట్టాను నేను, డెడ్ క్యాట్స్ పెట్టేసి మాట్లాడుతున్నాను. అంటే డెడ్ క్యాట్స్ లేనప్పుడు అయితే సౌండ్ ఇందాక మీరు వేరియేషన్ చూసి ఉంటారు. అండ్ ఇప్పుడు డెడ్ క్యాట్స్తో మాట్లాడినప్పుడు సౌండ్ ఎలాగ వస్తుందో చూస్తాం. అండ్ ఇప్పుడు అలాగే నేను ఫ్యాన్ దగ్గరికి వెళ్తా, ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్యాన్ దగ్గరికి వెళ్దా అండ్ ఫ్యాన్ సౌండ్ మనకి డిఫరెన్స్ అయితే ఉందా లేదని చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు హలో మైక్ టెస్టింగ్ 1 2 3 అని ఏదో మాట్లాడుతున్నాను. అండ్ ఫ్యాన్ సౌండ్ వేరియేషన్ చెక్ చేయొచ్చు లేటర్. ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మొత్తం ఓవరాల్ కాన్ఫిగరేషన్ అంటే ఓవరాల్ మనం చెప్పేద్దాం రిజల్ట్స్ ఏంటి ఎలా ఉన్నాయి. టెస్టింగ్ అయితే చేసాం, ఇండోర్ అయితే చెక్ చేసాం. అండ్ అవుట్డోర్ నుంచి నెక్స్ట్ ఇంకా లాక్ చేసినప్పుడు ఇంకా అవుట్డోర్ వీడియోస్ కూడా వస్తాయి. సో దానికి డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఎండగా ఉందని చెప్పి అవుట్డోర్కి అయితే వెళ్ళట్లేదు, కాకపోతే ఇప్పుడు ఇండోర్లో చెక్ చేసినప్పుడు ఫ్యాన్తో కూడా చెక్ చేసాం కాబట్టి సో అవుట్డోర్తో చెక్ చేసినట్టు అనమాట. అండ్ ఇదైతే పాకెట్లో పెట్టి వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే వేరే మైక్స్తో పోలిస్తే ఇది ఎందుకు తీసుకున్నా అంటే సేమ్ బడ్స్ అయితే అలా ఉంటాయి మనకి, ఇయర్ బడ్స్ అవి ఉంటాయి కదా. సో అలాగే ఇది ఈజీ క్యారీ చేయడానికి అవుద్ది. అండ్ యాజ్ ఏ స్టూడెంట్గా నాకు ఇది బెస్ట్ అని అనిపిస్తుంది.
అండ్ తక్కువ ప్రైస్ రేంజ్లోని స్టార్టింగ్ యూట్యూబర్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఐ రికమెండ్ దిస్. అంటే ఇదేనే కాదు, ఎవరికైనా బడ్జెట్ అయితే 5,000 ఆర్ 3,000 లేదా 2,000 ఆర్ 1,000 లోపల రావాలనుకున్నా తీసుకోవచ్చు. బట్ చేంజ్ అయితే ఉంటుంది కదా, అంటే కంపెనీ మారే కొద్దీ అండ్ బ్రాండ్ మారే కొద్దీ చేంజ్ అయితే ఉంటుంది. బట్ హాలీల్యాండ్ అయితే కొద్దిగా బెటర్ రివ్యూస్ చూశాను నేను అందరితో పోలిస్తే. చాలామంది యూట్యూబర్స్ సజెస్ట్ చేశారు నాకు ఇది తీసుకోమని, అండ్ నేను వేరే రివ్యూస్ చూసినా కూడా బాగుందని చెప్పి అంటే తీసుకున్నాను ఇది. అండ్ మీకు ఏ ప్రైస్ రేంజ్లో కావాలంటే అంటే ఆ ప్రైస్ రేంజ్లో తీసుకోండి, ఎవరైనా స్టార్ట్ చేసినారైతే యూట్యూబ్. అండ్ సో ఓవరాల్గా చెప్పాలంటే దీనికి 2 రిసీవర్స్ అయితే ఇచ్చారు, ఒక ట్రాన్స్మిటర్ అయితే ఇచ్చారు. అండ్ రిసీవర్స్ అయితే చాలా బాగున్నాయి. రిసీవర్స్ డిజైను మొత్తం ప్లాస్టిక్తో బిల్డ్ అయ్యి ఉంది అండ్ సమ్ మెటల్ కూడా యాడ్ అయ్యి ఉంది. బట్ చూసుకున్నట్టయితే దీనికి 1 year వారంటీ కూడా ఇచ్చారు, నాకు అది బాగా నచ్చింది. కొన్నిట్లో అయితే 6 months వారంటీ ఇచ్చారు, ఇది అప్ టు 1 year టు కనెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు అయితే వైర్స్తో కనెక్ట్ చేసుకొని, ఇది అలా కాదు, డైరెక్ట్ ప్లగ్ అయితే ఉందో డైరెక్ట్ మనం USB-C పోర్ట్లో పెట్టేసి మనం ఇంక ఏ యాప్ ఏటి అక్కడ లేకుండా డైరెక్ట్ ఇంక ప్లగ్ అండ్ ప్లే, డైరెక్ట్ మనం ప్లగ్తో క్యారీ చేసుకొని మైక్ మాట్లాడుకోవచ్చు మనం. సో మాట్లాడుకొని వాటికి అయితే ఈజీగా ఉంది. అండ్ దీంతో నెక్స్ట్ టైం నుంచి ఇంకా మనం లాక్స్ అయితే చేద్దాం, డిస్టర్బెన్స్ సౌండ్స్ కూడా రాకుండా మైక్ అయితే కొద్దిగా బాగా మైక్ వాయిస్ అనేది బాగా వస్తుంది. అండ్ మైక్ నుంచి చేస్తాం కాబట్టి కొంచెం ఇప్పటి నుంచి వీడియోస్ బాగా చేద్దాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మంకీ బావా ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ గైస్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.